హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ మొత్తం 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యల బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. తాము 180 ఏళ్లుగా పంపిణీ చేస్తున్న చేప ప్రసాదంపై జనానికి ఎంతో విశ్వాసం ఉందంటున్నారు బత్తిని సోదరులు. పూర్తి సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. అయితే 5వ జనరేషన్ ఇప్పుడు ఈ చేప ప్రసాదం పంపిణీని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బత్తిని కుటుంబ సభ్యులు దాదాపు 176 సంవత్సరాల నుంచి ఈ చేప ప్రసాదం పంపిణీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ఎవరైతే ఆస్తమా కావచ్చు, ఉబ్బసం కావచ్చు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ చేప ప్రసాదం పంపిణీ మృగశిర కార్తీ రోజు వీళ్ళకి అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే బత్తిని కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి అమర్నాథ్ గౌడ్ ఈ యొక్క కార్యక్రమాన్ని 5th జనరేషన్లో భాగంగా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. అమర్నాథ్ గౌడ్ గారు, ఎలా ఉందండి రెస్పాన్స్? ఎంతమంది ఇప్పటి వరకు చేప ప్రసాదానికి సంబంధించి పంపిణీ జరిగింది? మేమైతే 4 లక్షల నుంచి 5 లక్షల వరకు మా అంచనా. మాకు వేరే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే వేరే సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు బద్రి విశాల్ పిత్తి సంస్థ ఉన్నది, అగ్రవాల్ సమాజ్ ఉన్నది, మళ్ళీ జైస్వాల్ సమాజ్ ఉన్నది, అట్లా వేరే సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ టెంట్లో చేప ప్రసాదం ఇస్తారు. వాళ్ళు చేప వాళ్ళే తీసుకొని ఆ చేప కూడా ఫ్రీగా ఇస్తారు. అయితే అక్కడ కౌంట్ ఉంటుంది. ఇవన్నీ కౌంట్లు మాకు సంబంధం లేదు. మాది ప్రసాదం ఏదైతే చేస్తామో మేము అంచనాతోటి ఆ అంచనా ప్రకారం మేము చెప్తున్నాం. అంటే 5th జనరేషన్గా మీరు చేప ప్రసాదాన్ని ప్రజలకి అందించడం ఏ విధంగా అనిపిస్తోంది? మాకు ఈ కుటుంబంలో జన్మించినందుకు దేవుడిని కృతజ్ఞతలు అనుకుంటాం. ఎందుకంటే ఎన్నో సేవలు ఉంటాయి. చాలామంది ఎన్నో సేవలు చేస్తారు. లైక్ అన్నదానం చేస్తారు, విద్యాదానం చేస్తారు, కళ్యాణం చేపిస్తారు. అట్లా సేవలు ఎన్నో సేవలు. మా సేవ మా కుటుంబానికి ఈ వరం ఇచ్చిన గురువు గారికి మా దండాలు. ఎందుకంటే ఇది స్వాస్థ్య గురించి చేసే సేవ. ఇది ఇంకా నిస్వార్థంగా చేస్తాం. ఒక్క రూపాయి మేము ఆశించాము ఎవరి దగ్గర. మేము 180 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నాము. మా ముత్తాత నుంచి ఇప్పటివరకు ఈ జనరేషన్ వరకు కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ వచ్చే ప్రజలకి ఈ సేవ చేస్తున్నాము. అట్లా నాకు ఈ ఫ్యామిలీలో పుట్టినందుకు నా గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. మొత్తానికి ఇది పరిస్థితి. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ చేప ప్రసాదాన్ని మేము ప్రజలకి అందజేస్తూ ఉన్నాము. దానికి అనుగుణంగా మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికీ చాలామంది చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఇక్కడికి ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఇది రానున్న భవిష్యత్తులో కూడా ఈ విధంగానే ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ కుటుంబం ఎప్పుడూ ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.